జగిత్యాల జిల్లా కేంద్రంలోని లైబ్రరీని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సందర్శించారు. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతితో మాట్లాడారు. ఈ సందర్భంగా దూర ప్రాంతాల నుండి వచ్చి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మధ్యాహ్న భోజన సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. లైబ్రరీలో కరెంటు, స్టేషనరీ సమస్య తన దృష్టికి వచ్చిందని త్వరలో పరిష్కరిస్తామన్నారు. జిల్లా గ్రంథాలయానికి సొంత భవనంలోకి మార్చే విధంగా చొరవ తీసుకుంటానని తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సెంటర్ ఏర్పాటుపై మంత్రి పొన్నా ప్రభాకర్ తో ఫోన్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడారు. సూర్యాపేటలో బస్సీపోలో పెన్షన్ అయితే జయించాలి ఏంటంటే బస్సీపో ముందుట ఒక రేట్ల సెట్ వేసుకుని ఉంది పెన్షన్ 60 మంది ఉన్నారు. మా హాస్పిటల్ ఎక్కువ టీచర్ ఒకవేళ 5 నుంచి రాత్రి 10 గంటల వరకు 9:30 వరకు ఉంటుంది. ఇంకా బంద్ చేస్తారు కదా, అప్పుడు వచ్చి భోజనం చేసుకుంటారు. అంటే ఎందుకంటే ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది. ఎవరైనా మాట్లాడితే బయటకు మాట్లాడతారు, కానీ లోపల వాతావరణం వేరే ఉంటుంది. ఒకరి నుంచి వాళ్ళు చదువుకుంటారు, లైబ్రరీ ఉంటుంది, మాట్లాడితే మాట్లాడలేదు, సైలెన్స్ అయితే ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, చదవాలనే ఒక తపన ఉంటుంది. మరి ఇట్లా లైబ్రరీ అంత ప్రాధాన్యత అందుకని చెప్పి మళ్ళీ నేను గెలిచిన తర్వాత కొంత చేసి దురదృష్టం మధ్యలో కరోనా వచ్చింది, తర్వాత ఆగిపోయింది. ఇప్పుడున్న కలెక్టర్ గారితో కూడా చర్చించడం జరిగింది. వారు కూడా కొత్త కలెక్టర్, ఇప్పుడే మేడం చెప్తున్నారు సత్య గారు మెసేజ్ మన కలెక్టర్ గారు 1,47 లక్షల రూపాయలు ఎన్నడూ కూడా చరిత్రలు లేవు. ఇదొక మన జగిత్యాల జిల్లాదే. మనం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టినారు. మీరు ఆలోచన చేయాలి. ఒక మనిషి రాజకీయ నాయకుడిగా, శాసనసభ్యునిగా, ఒక డాక్టర్గా మీ పట్ల ఉన్న శ్రద్ధతోటి ఈ రకమైన ప్రత్యేకంగా ఆలోచిస్తా ఉన్నాం. ఇప్పుడు మీ ముందు మాట్లాడింది కూడా నేను పొన్నం ప్రభాకర్ గారు బీసీ మంత్రి గారు, వారికి చాలా క్లోజ్ అనుబంధం వారికి నాకు. ఇక్కడ మా తాత